హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే ప్రజ్ఞాన్ సెకండ్ బర్త్డే వీడియో. వన్ ఆఫ్ అవర్ మోస్ట్ స్పెషల్ వీడియో ఇది. ఎందుకంటే ప్రజ్ఞాన్ ఫస్ట్ బర్త్డే అయితే మేము వైజాగ్లో చేసాము. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసాం. సెకండ్ బర్త్డే అయితే హైదరాబాద్లో చేసాం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరి కోసం అని ఇక్కడ చేసాం. ఈసారి ఫంక్షన్ హాల్లో కాకుండా క్లబ్ హౌస్లోనే చేసుకున్నాము. హైదరాబాద్లో ఉన్న మా క్లోజ్ ఫ్రెండ్స్ వరకు అందరినీ ఇన్వైట్ చేశాము. అండ్ మా రిలేటివ్స్ని ఇంకా కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా పిలిచాము. ఈ బైక్ అయితే ప్రజ్ఞాన్కి వాళ్ళ పిన్ని గిఫ్ట్ చేసింది. ఫస్ట్ బర్త్డేకి అయితే కార్ గిఫ్ట్ చేసింది. సెకండ్ బర్త్డేకి అయితే కీ ఉన్న బైకే గిఫ్ట్ చేయాలని చాలా షాప్స్ అయితే తిరిగింది. ప్రజ్ఞాన్కి బైక్స్ అన్నా కార్స్ అన్నా చాలా ఇష్టం. దట్టు కీ యూజ్ చేయాలి అని వాడికి చాలా ఇష్టం ఉండేది. కార్కి కీ లేకపోయింది. ఫస్ట్ బర్త్డే అప్పుడు కార్ ఎంట్రీ ఉంటుంది. సో ప్రజ్ఞాన్కి తనిచ్చిన కార్లోనే రావాలి అని ఆ కార్ అయితే తీసుకుంది. ఆ కార్కి ఏ కీ ఉంటే ఆ కీయే పెట్టేసేవాడు. సో వాడి ఇంట్రెస్ట్ చూసి సరే ఈసారి వీడికి కీ ఉన్న బైకే తీసుకుంటానని చాలా షాప్స్ అయితే వెతికింది. ఫైనల్లీ ఆ కీ ఉన్న బైక్ అయితే దొరికింది. జనరల్గా మనకి రెగ్యులర్గా దొరికే బైక్స్కి అయితే కీ అంత ఉండదు. ఆ బైక్సే రెగ్యులర్గా చూస్తూ వచ్చింది. అసలు కీ ఉన్న బైక్ ఉంటుందా అని కూడా మాకు తెలీదు. చాలా సర్చ్ చేసి అయితే ప్రణీత తెచ్చుకుంది. ఫైనల్లీ ఆ బైక్ ఇవ్వంగానే ప్రజ్ఞాన్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. తనకి ఇష్టమైన బైక్ దట్టు విత్ కీ వచ్చింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ సెకండ్ బర్త్డే వచ్చేసరికి ప్రజ్ఞాన్కి బర్త్డే ఒక స్పెషల్ అని తెలిసింది. సో వాడు ఫస్టే అడిగాడు ఏం కేక్ కావాలి అంటే కార్ కేక్ కావాలి అని అడిగాడు. అందుకే కార్ కేక్ ఇంకా థీమ్ కూడా కార్ థీమే తీసుకున్నాం. ప్రజ్ఞాన్కి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా క్లోజ్ అండ్ అందరు కూడా ప్రజ్ఞాన్ ఫ్రెండ్సే. సో అందరు కూడా వచ్చేసరికి ప్రజ్ఞాన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ప్రజ్ఞాన్ ఫస్ట్ ఫ్రెండ్స్ కూడా వీళ్ళే కాబట్టి సో వాళ్ళందరూ కూడా వీడియోలో ఉండడం చాలా మెమరబుల్గా అనిపించింది. క్రాలింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు సెకండ్ బర్త్డే వరకు వచ్చేసాడా, అప్పుడే ఇంత ఇంత పెద్ద అయిపోయాడా అని అందరూ అంటూ ఉన్నారు. ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే నా ఫస్ట్ బర్త్డేకి వచ్చిన అంకుల్స్ వాళ్ళందరూ కూడా ప్రజ్ఞాన్ సెకండ్ బర్త్డేకి వచ్చారు. ఒక అంకుల్ అయితే ప్రజ్ఞాన్ ఫస్ట్ బర్త్డేకి వచ్చారు. అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అందరి బ్లెస్సింగ్స్ ప్రజ్ఞాన్‌కే వచ్చాయి అని అనిపించింది. అందరినీ ఇన్వైట్ అయితే చేసాం గానీ చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే ప్రజ్ఞాన్ బర్త్‌డే ముందు రోజు వరకు ఫుల్‌గా వర్షాలు పడ్డాయి. అసలు ఆ రోజు కూడా పడుతుందేమో అని టెన్షన్ పడ్డాము. దట్టు మాది ఈవినింగ్ పార్టీ కదా! ఒకవేళ వర్షం పడితే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అని అనుకున్నాం. కానీ ఆ రోజు అస్సలు వర్షమే పడలేదు. చాలా హ్యాపీ అనిపించింది. ప్రజ్ఞాన్ అడిగిన కార్ కేక్ అయితే మేము బ్రౌన్ బియర్‌లో చేయించాము. చాలా బావుండింది. టేస్ట్ వైజ్ చాలా బావుంది అండ్ చూడ్డానికి కూడా ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ ఇదైతే ప్రజ్ఞాన్ అని ఈచ్ లెటర్‌ని కూడా కేక్‌గా రాయించాము. అలా ప్రజ్ఞాన్ అని 8 లెటర్స్‌ని కూడా 8 కేక్స్‌గా తీసుకున్నాము. అండ్ థీమ్ కేక్, కార్ కేక్ అయితే ఆల్రెడీ ఉంది. ఈ సెకండ్ నంబర్ కూడా కావాలని స్పెషల్‌గా ప్రణీతనే తెచ్చుకుంది. ప్రజ్ఞాన్‌కి రిలేటెడ్ ఏదైనా కూడా మా చెల్లి కాంప్రమైజ్ అస్సలు అవ్వదు. ఇలా ఉండాలి, అలా ఉండాలని తను ముందే ఫిక్స్ అయిపోతూ ఉంటది. సో ఆ ప్లాన్‌లోనే చేసుకుంటది. కేక్ చూడంగానే ప్రజ్ఞాన్ అయితే బాగా ఎక్సైట్ అయ్యాడు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాము. కేక్ కటింగ్ కోసం అని ప్రజ్ఞాన్ ఫ్రెండ్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రమ్మని చెప్పాము. సో అందరూ వచ్చారు. యాజ్ యూజువల్ ప్రజ్ఞానే కేక్ కట్ చేసుకున్నాడు. వాడు ఫస్ట్ బర్త్డేకి వాడే కేక్ కట్ చేసుకున్నాడు. సెకండ్ బర్త్డేకి కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ అయితే నాకే పెట్టాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా పెడతాడు అని. వెంటనే తీసి పెట్టేసరికి నేను షాక్ అయిపోయాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీస్ అయితే కట్ చేసుకున్నాడు. కట్ చేసుకొని ఈసారి కేక్ పీస్ అయితే వాడు తిని తర్వాత వాళ్ళ డ్యాడీకి కూడా పెట్టాడు. అలా ప్రజ్ఞాన్ ఫేవరెట్ అయిన కార్ కేక్‌ని అయితే ప్రజ్ఞాన్ కట్ చేసుకున్నాడు. కట్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వాడి లెటర్స్ ఉన్న కేక్ కూడా ఉంది కదా! ఆ కేక్స్‌ని కూడా కట్ చేద్దాము అని అనుకున్నాము. ప్రజ్ఞాన్ మాకు కేక్ తినిపించిన తర్వాత ఇంకా ప్రజ్ఞాన్‌కి కూడా మేము కేక్ తినిపిద్దాము అని అనుకున్నాం. అని కేక్ మేము కట్ చేద్దామంటే లేదు నేనే కట్ చేస్తా అని చెప్పి మళ్ళీ కేక్ వాడే కట్ చేయబోయాడు. ఇంకా వాడు కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని పీసెస్ తీసి వాడికి మేము తినిపించాము. అది అయిపోయిన తర్వాత ప్రజ్ఞాన్ స్పెషల్ 8 కేక్స్ ఉన్నాయి కదా! ఆ 8 కేక్స్ కూడా కట్ చేయించడానికి వెళ్ళాము. స్టేజ్ మొత్తం కూడా కేక్సే అయ్యాయనిపించింది. అవి 8 కేక్స్, ఇది 1 కేక్ టోటల్ 9 కేక్స్ అయితే కట్ చేశాడు 2 ఇయర్స్‌కే. ఇక్కడైతే ప్రజ్ఞాన్ 8 కేక్స్ కట్ చేయడానికి చాలా ఎక్సైటెడ్‌గా వచ్చాము. నేను, ప్రజ్ఞాన్. తర్వాత ఇంకా మా బావని కూడా పిలిస్తే ఇంక బావ కూడా వచ్చాడు. 3 మెంబర్స్ కలిసి
8 కేక్స్ అయితే కట్ చేసాము. చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అవి లైన్‌గా ఉన్నాయి. సో, ఒక్కొక్క కేక్ కట్ చేసుకుంటూ అలా పక్కకు జరుగుతూ ఉన్నాము. మా పక్కన పిల్లలున్నారు. వాళ్ళు అలా ఆ పక్కకు జరుగుతూ ఉన్నారు. జనరల్‌గా కేక్ అంటే అలా నిల్చొని కట్ చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి డిఫరెంట్ కేక్ కటింగ్ అయితే ప్రజ్ఞాన్‌కే అయిందనిపించింది. అండ్ ఈ కేక్స్ కూడా చాలా అంటే చాలా బా వచ్చాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉండింది. ఫస్ట్ బర్త్‌డే టైంలో కేక్ మేమైతే మర్చిపోయాము. ఫంక్షన్ హాల్‌లోనే మర్చిపోయాము. సెకండ్ బర్త్‌డే టైంకి కేక్ ఇంకా కంపల్సరీ మనం పెట్టాలి అని చెప్పి ఫస్ట్ కేక్ కటింగ్ అవ్వంగానే పంపించేసాం కేక్‌ని. సో దట్ ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు అని అనుకున్నాము. అండ్ అలానే అందరికీ కూడా వచ్చింది. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పారు కేక్ టేస్ట్ అయితే చాలా బావుంది అని. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ప్రజ్ఞాన్నయితే బ్లెస్ చేయడానికి ఇంక అందరూ వచ్చారు. ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, తర్వాత వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య వచ్చారు. అలా పిలిచిన వాళ్ళందరూ రావడం, వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజ్ఞాన్ని బ్లెస్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి ప్రజ్ఞాన్ బర్త్‌డేకి చాలా స్పెషల్‌గా జరిగింది. ఏంటంటే ప్రజ్ఞాన్ బర్త్‌డేకి నా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చారు, మా జెస్సీ స్కూల్ ఫ్రెండ్స్ వచ్చారు, మా డ్యాడీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా క్లోజ్ రిలేటివ్స్‌ని కూడా పిలిచాము. కమ్యూనిటీలో కూడా అందరిని పిలిచాము. అందరూ కూడా అలానే వచ్చారు. విత్ ఫ్యామిలీ వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే. అందరూ కూడా మన ప్రజ్ఞాన్ బర్త్‌డే అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యి వచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న అంకుల్ వాళ్ళందరూ కూడా డ్యాడీ ఫ్రెండ్స్. అందరూ కూడా నా ఫస్ట్ బర్త్‌డేకి వచ్చారు. మళ్ళీ ప్రజ్ఞాన్ సెకండ్ బర్త్‌డేకి వచ్చారు. అంకుల్ వాళ్ళందరిని మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అంకుల్ వాళ్ళే ఫస్ట్ వచ్చారు పార్టీకి. ప్రజ్ఞాన్ని బ్లెస్ చేయడం కోసం. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజ్ఞాన్ని బ్లెస్ చేస్తున్నారు. వీడేమో అక్షంతలన్నీ తీస్తూ ఉన్నాడు. వాళ్ళ ఆంటీ గిఫ్ట్ ఇచ్చేసరికి మాత్రం తీసుకుంటున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరే వాడు ఉండేవాడు. ప్రీవియస్‌గా మేమున్న అపార్ట్మెంట్‌లో వాళ్ళు ఉండేవాళ్ళు. సో, అక్కడి నుండి వీడి బర్త్‌డే కోసమని స్పెషల్‌గా వచ్చారు. ప్రజ్ఞాన్ ఎప్పుడైతే కార్ కేక్ కావాలి అని అడిగాడో ఇంకప్పుడే ఫిక్స్ అయిపోయాం. ఈసారి బర్త్‌డే థీమ్ అయితే కార్ థీమ్‌కే వెళ్ళిపోదాము అని అనుకున్నాం. కాకపోతే ఈసారి మేమే చేద్దామా? లేకపోతే ఈవెంట్స్ వాళ్ళకి ఎవరికైనా చెప్దామా అని అనిపించింది. ఆల్రెడీ కేక్ స్మాష్ అప్పుడు మేమే ఈ డెకరేషన్ అంతా చేసాము. అప్పుడు బాగా స్ట్రెయిన్ అయిపోయాము. అండ్ మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో, ఈసారైతే అలా వద్దు. ఈవెంట్స్‌కి ఇద్దాము అని అనుకున్నాము. అలా అని చాలా అయితే సెర్చ్ చేసాము. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో మొత్తం చూసాము. బెస్ట్ ఈవెంట్స్ ఏవున్నాయా అని. అన్నీ కూడా సేమ్ రొటీన్ కార్ థీమ్సే అనిపిచ్చాయి. ఏదైనా యూనిక్‌గా ఉంటే బావున్ను అని చాలా అయితే వెతికాము. కొన్నైతే ఈవెంట్స్ ప్యాకేజ్‌లాగా వచ్చింది. లైక్ ఫుడ్, డెకరేషన్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తామన్నారు. మాకేమో ఫుడ్ ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయాం. మా రెగ్యులర్‌ది తీసుకుందాము అని. సో, ఓన్లీ డెకరేషన్ కోసమని ఇంకా కొన్ని ఈవెంట్స్ కోసం చూసాము. ఫస్ట్ బర్త్‌డేలో అయితే టాటూ ఆర్టిస్ట్ ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ అలా అవి పెట్టాము. పిల్లలు ఎంగేజ్ అవుతారు కదా అని. ఈసారైతే అవేవి ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ రెయినీ సీజన్‌లో ఉన్నాము. ఇంకా హాల్‌లో మళ్ళీ అవి ఎక్స్‌ట్రా కౌంటర్స్ పెట్టుకుంటే ఇంకా టైట్ అయిపోతది. అరౌండ్ మనకి గెస్ట్‌లే 300 మెంబర్స్ ప్లస్ ఉన్నారు. ప్రజ్ఞాన్ వాళ్ళ అక్క గిఫ్ట్ తేంగానే ఇంకా వాళ్ళ అక్క దగ్గరున్న గిఫ్ట్ తీసుకున్నాడు. తీసుకొని చూసుకుంటూ ఉన్నాడు. శ్రీరామ్ వాళ్ళైతే పార్టీకి ముందే వచ్చారు. ఫస్ట్ వాళ్ళే వచ్చారు. ఈ గిఫ్ట్‌తో పాటు వాళ్ళొక క్యూట్ గ్రీటింగ్ కూడా ఇచ్చారు. అది చాలా బావుండింది. ఇదే ఆ గ్రీటింగ్, స్పెషల్ గ్రీటింగ్. ప్రజ్ఞాన్‌కొచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. అండ్ అన్నీ కూడా చాలా యూజ్‌ఫుల్ గిఫ్ట్స్ వచ్చాయి. గిఫ్ట్స్ అన్నిటితో కూడా వాడు ఎంత ఆడుకుంటూ ఉంటాడో చాలా అనిపిస్తూ ఉంటది అది చూస్తూ ఉంటే. బర్త్‌డే డెకరేషన్ అవుట్‌పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అన్ని ఈవెంట్స్‌తో డిస్కస్ చేసి ద బెస్ట్ ఈవెంట్‌నే మేము సెలెక్ట్ చేసుకున్నాము అని అనిపించింది. వాళ్ళ టైమ్ సెన్స్ గానీ, వాళ్ళ క్లారిటీ గానీ, వాళ్ళ క్వాలిటీ గానీ చాలా అంటే చాలా అనిపించాయి. తాతయ్య వాళ్ళందరూ కూడా ప్రజ్ఞాన్ బ్యాచే. ఎందుకంటే తాతయ్య వాళ్ళందరూ ఒక గ్రూప్. వాళ్ళందరూ వాకింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈవినింగ్. ప్రజ్ఞాన్ ఈవినింగ్ పార్క్‌కెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ హాయ్ చెప్తూ, పలకరిస్తూ ఉండేవాడు. సో, వీళ్ళందరూ ఒక బ్యాచ్‌గా ఉండి ప్రజ్ఞాన్ బర్త్‌డేకొచ్చారు. ఇక్కడ ప్రజ్ఞాన్‌కి ఫేవరెట్ అయిన జిరాఫీ బ్యాగ్ కూడా ఇచ్చారు ఆ తాతయ్య. అది స్పెషల్‌గా ఇచ్చి నా చేతిలో పెట్టేసి మళ్ళీ ఇంకొక గిఫ్ట్ తీసేసుకుంటున్నాడు. ప్రతిసారి అదే పని చేస్తున్నాడు. ఎంత చక్కగా వచ్చిన గిఫ్ట్‌లన్నీ తీసుకుంటున్నాడో అవన్నీ నాకిచ్చేసి మళ్ళీ ఇంకొక గిఫ్ట్ కోసం చూస్తూ ఉన్నాడు.
ఇంకా ఫోటోస్ అండ్ వీడియోస్ కోసం వస్తే, ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా మా రెగ్యులర్ ఫోటోగ్రాఫర్సే. మా ప్రతి ఫంక్షన్‌ని కూడా వీళ్ళకే ఇస్తూ ఉంటాము. ప్రజ్ఞాన్ కడుపులో ఉన్నప్పటి నుంచి లైక్ శ్రీమంతంకి గానీ, బేబీ షవర్‌కి గానీ, అలా ప్రజ్ఞాన్ రిలేటెడ్ అన్ని ఫంక్షన్స్‌కి కూడా వీళ్ళే వచ్చి క్యాప్చర్ చేశారు. ఇక్కడికొచ్చిందయితే ప్రజ్ఞాన్స్ ఫేవరెట్ ఆంటీ. అందుకే ప్రజ్ఞాన్ ఫోటో సైడ్ కూడా చూడకుండా ఆంటీ, ఆంటీ అని పిలుస్తూ ఉన్నాడు. బర్త్‌డేకి ఇన్వైట్ చేయడానికెళ్ళినప్పుడు కూడా ఏరోప్లేన్ గిఫ్ట్ చేశారు. ఇప్పుడైతే ప్రజ్ఞాన్ ఫ్రెండొచ్చింది రియాన్షి. రియాన్షి కన్నా తన హెయిర్ అంటే ప్రజ్ఞాన్‌కి చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ హెయిర్‌ని, తన డ్రెస్‌ని అడ్మైర్ చేస్తూ ఉంటాడు. తను తెచ్చిన గిఫ్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ మమ్మీకే గిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. పిల్లలందరూ కూడా ఈవినింగ్ అవ్వంగానే ప్లే ఏరియాలో కలుస్తూ ఉంటారు. సో, అందరూ కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ఇద్దరు పిల్లలు కూడా ప్రజ్ఞాన్ని చూసుకునేవాళ్ళు. చిన్నగున్నప్పటి నుంచి వాడితోనే ఆడిపిస్తూ ఉండేవాళ్ళు. బర్త్‌డే వీడియోతో అయితే చాలా సాటిస్ఫై అయ్యాము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్యాప్చర్ చేశారు. ప్రతి మూమెంట్‌ని కూడా చాలా స్పెషల్ మెమరబుల్ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశారు. వీడియోనే కాదు ఆల్బమ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ వాళ్ళ వే ఆఫ్ వర్కే చాలా బావుంటుంది. ప్రొడక్ట్ కూడా అంతే క్వాలిటీగా డెలివర్ చేస్తారు. మా ఏ ఫంక్షన్ అయినా కూడా ఫోటోగ్రాఫర్స్ గానీ, క్యాటరింగ్ గానీ అవన్నీ కూడా మా మామయ్యే చూసుకుంటారు. మా మామయ్యే మాట్లాడేస్తారు. అందుకే మా ప్రతి ఫంక్షన్‌కి కూడా వాళ్ళనే రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటాము. వాటి కోసం అని చెప్పి మేము ఎక్కువగా టెన్షన్ పడే పనుండదు. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ వర్క్ గురించి మాకు ముందే తెలుసు. వాళ్ళే నీట్‌గా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ప్రజ్ఞాన్ వాళ్ళ మోక్షక్క కూడా వచ్చింది. ప్రజ్ఞాన్ వాళ్ళ ఫేవరెట్ అక్క. అన్నయ్యరక్క, అన్నయ్యరక్క అంటూ ఉంటారు. ప్రజ్ఞాన్‌కి చాలా గేమ్స్ ఆడిపిచ్చేది. చాలా నేర్పించేవాళ్ళు. ఆ బాబు కూడా ప్రజ్ఞాన్‌కి క్రికెట్ ఎలా ఆడాలో అవన్నీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఈ అంకుల్ అయితే ప్రజ్ఞాన్‌ని చిన్నగున్నప్పటి నుండి చాలా కేర్ చేసుకునేవాళ్ళు. అంకులే కాదు, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రజ్ఞాన్‌తో బాగా జోయల్‌గా ఉండేవాళ్ళు. ఒక్కరు అని చెప్పలేము. ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ బాండింగ్ ఉంటుంది ప్రజ్ఞాన్‌కి. అందరూ కూడా ప్రజ్ఞాన్‌ని వాళ్ళ ఓన్‌గా తీసుకునేవాళ్ళు. అదే అనుకుంటూ ఉండేవాళ్ళం వీడెంత లక్కీ ఫెలో అని అనిపిచ్చేది. అంతమంది బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రజ్ఞాన్‌కి ఎప్పుడు కూడా. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత కూడా చాలామంది వచ్చి చెప్పారు ఫుడ్ చాలా బావుంది అని. యాక్చువల్లీ ఇంతకుముందు మేము వేరే అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు కూడా మేము కొన్ని ఫంక్షన్స్ అయితే చేసుకున్నాము. అప్పుడు కూడా మాకు రెగ్యులర్‌గా వీళ్ళే క్యాటరింగ్ చేసేవాళ్ళు. అక్కడ కూడా చెప్పేవాళ్ళు ఫుడ్ చాలా బావుంది, టేస్ట్ బావుంది అని. ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసినా కూడా వాళ్ళ క్వాలిటీ గానీ, టేస్ట్ ఆఫ్ ఫుడ్ గానీ అస్సలు చేంజ్ అవ్వదు. ఎప్పుడు కూడా అదైతే మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే మా మామయ్య ఏ ఫంక్షన్ అయినా కూడా వాళ్ళకే ఎప్పుడూ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అందుకే ఇంకా ప్రెగ్నెంట్ సెకండ్ బర్త్‌డేకి కూడా వేరే సెకండ్ థాట్ లేకుండా వాళ్ళకే క్యాటరింగ్‌కి బుక్ చేసుకున్నాము. కింద వాళ్ళ జెస్సక్క ఇంకా చరణ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ప్రజ్ఞాన్ కూడా ఎళ్తాను అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడే నవ్య వాళ్ళొస్తే ఇంకా వాడికి ఎంత నచ్చిందో ఆ గిఫ్ట్ అయితే గిఫ్ట్ తీసుకొని థ్యాంక్ యూ చెప్తున్నాడు ఆమెకి. అలా గిఫ్ట్‌ని పట్టుకొనే ఉన్నాడు. చూపిస్తూ ఉన్నాడు. ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేశాడు. ఇంక అప్పుడే వద్దు తర్వాత చేద్దాం అనైతే చెప్పాము. వెంటనే కార్తిక వాళ్ళు రాంగానే ఇంక వాళ్ళిచ్చిన కవర్ కూడా తీసుకొని హాయ్ చెప్తూ ఉన్నాడు. హాయ్ చెప్పేసి నేనైతే కిందకెళ్ళిపోతాను, ఎళ్ళిపోతా అని అడుగుతూ ఉన్నాడు. ఒక 2 మినిట్స్ అని ఇంక చెప్తూ ఉన్నాము. స్టేజ్ పైకొచ్చిన వాళ్ళందరికీ మేము పలకరిస్తున్నాము. ఇంక మాతో పాటు ప్రజ్ఞాన్ కూడా అడిగేస్తూ ఉన్నాడు. అమ్మమ్మ రాలేదేంటి అని. అడిగి ఇంకా ఆ కార్డ్‌లో ఉన్న మనీ అయితే తీస్తున్నాడు బయటికి. వద్దు వద్దు అన్నా గాని ఓపెన్ చేసేసాడు. ఇంకా ప్రజ్ఞాన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో కూడా ఆడుకుంటూ ఉంటాడు. వీళ్ళేమో ఆంటీయా, అక్క అని అడుగుతూ ఉంటారు. ప్రజ్ఞాన్ ఏమో ఒక్కొక్కసారి ఆంటీ అని అంటాడు. ఒక్కొక్కసారి అక్క అని అంటూ ఉంటాడు. ఈ ఆంటీ వాళ్ళని కూడా ఒక్కసారే చూసాడు గానీ బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఆంటీ వచ్చి అడిగారు నన్ను గుర్తుపట్టావా అంటే, ఆ! ఆంటీ అనుకొని చెప్తూ ఉన్నాడు. ఆంటీ వాళ్ళు కూడా షాక్ అయ్యారు. బానే గుర్తుపట్టాడు అని. అలా ప్రజ్ఞాన్ బర్త్‌డే అయితే అలా హ్యాపీగా ఫన్నీగా అయ్యింది. ప్రజ్ఞాన్‌కైతే వాళ్ళ పిన్ని మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు వాడికి యూజ్ అయ్యే థింగ్సే గిఫ్ట్‌గా ఇచ్చింది. అవన్నీ కలిపి 12 గిఫ్ట్స్ అంటే మంత్‌కొక గిఫ్ట్ అన్నట్టు ఇచ్చింది. సో, అవన్నీ ఏమేం గిఫ్ట్స్ ఇచ్చిందో, అవన్నీ ఎలా ఉన్నాయో అన్నీ కలిపి ఒక వ్లాగ్ లాగైతే తీసాము. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతా.
ఆ గిఫ్ట్స్ అన్నీ చూసుకుంటూ, వాటితో ఆడుకుంటూ ప్రజ్ఞానయితే ఆఫ్టర్‌నూన్ పడుకోలేదు. సో, మాకు టెన్షనొచ్చింది. ఆఫ్టర్‌నూన్ పడుకోలేదు కదా! ఈవినింగ్ పార్టీలో ఏమైనా క్రాంకీ అవుతాడా? ఫస్ట్ బర్త్‌డేకైతే బానే ఉన్నాడు. కానీ సెకండ్ బర్త్‌డే అప్పటికి ఏం చేస్తాడా అని టెన్షన్ పడ్డాము. కాకపోతే లక్కీగా ఏం చేయలేదు. బావున్నాడు. ఎంజాయ్ చేశాడు ఇన్‌ఫాక్ట్ ప్రజ్ఞానే. అలా బర్త్‌డే అంతా అయిపోయిన తర్వాత బర్త్‌డేకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఒక వ్లాగ్‌లాగా తీద్దాము. ఏమేం గిఫ్ట్స్ వచ్చాయో అని చూపిద్దాము అని అనుకున్నా. కాకపోతే ఫంక్షన్ అంతా అయ్యి మేము ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అప్పుడు ఇంకా ప్రజ్ఞానేమో గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామని ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. అన్ని గిఫ్ట్స్ చూసేసరికి. సరే అని ఇంకా వీడియో అవన్నీ తీస్తే లేట్ అయిపోతుంది కదా! అందుకే వెంటనే గిఫ్ట్‌లన్నీ అయితే అప్పుడే ఓపెన్ చేసేసాము. అన్ని గిఫ్ట్స్ తీసుకొని అప్పుడే అన్నీ ఆడేసేసి పెట్టేశాడు. దానివల్ల ప్రజ్ఞాన్‌కొచ్చిన గిఫ్ట్‌లయితే వీడియో తీయలేకపోయాను. ఈ పాప అయితే జెస్సీ ఫ్రెండ్. ప్రజ్ఞాన్ బర్త్‌డే కోసమని జెస్సీ స్పెషల్‌గా ఇన్వైట్ చేసింది. పాప ఇంకా వాళ్ళ మమ్మీ ఇద్దరు రావడం చాలా హ్యాపీ అనిపిచ్చింది ప్రజ్ఞాన్ కోసమని. అలా జెస్సీ ఫ్రెండ్ కూడా ఈ వీడియోలో ఉండడం చాలా హ్యాపీగుండింది. ఇక్కడైతే మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాం మేము. కాకపోతే ప్రజ్ఞాన్ మా కృతత్త కావాలి అని అల్లరి చేశాడు. అందుకే కృతి వచ్చింది. కృతి వచ్చి చూపిస్తూ ఉన్నాడు అక్కడున్నారు అందరూ అని. ఇక్కడ ఇంకా మా రిలేటివ్స్ వచ్చారు కదా అని చెప్పి కృతి అయితే కిందికి వెళ్ళింది. కృతి వెళ్ళిపోయిందని ఇంకా ప్రజ్ఞాన్ అయితే అడుగుతూ ఉన్నాడు అత్త కావాలి అని. అయితే అత్త మళ్ళీ వస్తుందిలే అని చెప్పాము. కానీ అయినా వాడు ఆగలే చూసుకుంటూ ఉన్నాడు ఎక్కడుందా అని. ప్రజ్ఞాన్ అయితే వాళ్ళ చెర్రన్నని, జెసక్కని వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడున్నారా అని. మాకు కనిపియలేదు. మేము చూసాము. ఇంక సడెన్‌గా అయితే మా మామయ్య, గీతక్క, ఇంకా మా అమ్మమ్మ, చెర్రీ, జెసి అందరూ కలిసి అయితే ప్రజ్ఞాన్‌కొక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చారు. అది సడెన్‌గా స్టేజ్ మీదే వాడికి సర్ప్రైజ్ చేశారు. వాడది చూడంగానే షాక్ అయ్యాడు. ఎక్సైట్ అయ్యాడు. ఆ సైకిల్ ఫస్ట్ టైమ్ వాడు చూస్తూ ఉన్నాడు. వాడిని కూర్చోబెడితే వాడేమో తొక్కేసాడు. మేము షాక్ అయ్యాము. అమ్మో! ఎళ్ళిపోతున్నాడు అని. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే వాడట్లా తొక్కుతాడు అని. ఇంకా వాడి ఫేవరెట్ సైకిల్ వచ్చింది కదా! వాడసలు ఇంకేం పట్టించుకోవట్లేదు. ఆ సైకిల్‌ని ఎప్పుడు రైడ్ చేస్తానా అన్నట్టే వెయిట్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ బైక్ ఉంటుంటే బైక్ మీద అలాగే చేస్తున్నాడని బైక్‌ని పంపించాము. కానీ ఇప్పుడు సైకిల్ వచ్చింది కదా! దాన్నే పట్టుకొని ఉన్నాడు స్టేజ్ మీద. వచ్చిన గిఫ్ట్‌లన్నీ ఆ బాస్కెట్‌లో పెట్టుకుంటున్నాడు. ఇంకా మా బ్యాచ్ వచ్చారు కదా అని చెప్పి మేమైతే ఫోటోస్‌కి ఇది చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంకుల్ వాడికి గిఫ్ట్ కవర్ ఇస్తే, ఆ కవర్‌ని కూడా వాడు బాస్కెట్‌లో యేసుకుంటున్నాడు. యేసుకొని చూస్తూ ఉన్నాడు. భలే క్యూట్ అనిపిచ్చింది వాడట్లా చేస్తూ ఉంటే. ఇలా కాదని చెప్పి సైకిల్‌నయితే కింద పెట్టమని చెప్పాము. ఎందుకంటే వాడసలు ఇంకేం పట్టించుకోవట్లేదు. ఆ సైకిల్ మీదనే రైడ్స్ చేయడానికని ట్రై చేస్తూ ఉన్నాడు. స్టేజ్ మీద అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా ప్రజ్ఞాన్ కోసం అని చెప్పి మా మామయ్య ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మామయ్య వాళ్ళందరిది కూడా 15 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్. మామయ్య జాయిన్ అయినప్పటి నుంచి మామయ్య వాళ్ళందరూ ఉండేవాళ్ళు. సో, అందరూ కూడా మాకు ఫ్యామిలీ లాగా. అందరూ కూడా ప్రజ్ఞాన్ బర్త్‌డేకి రావడం చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందరూ కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చారు. అదే చాలా గ్రేట్ థింగ్ అనిపిచ్చింది. ఆంటీ వాళ్ళైతే నా మ్యారేజ్ అప్పటి నుంచి ఏ ఈవెంట్ కూడా మిస్ అవ్వలేదు. ఎవ్రీ ఈవెంట్‌కి వచ్చేవాళ్ళు. అలా ఎవ్వరు కూడా మిస్ చేయకుండా అందరూ కూడా స్పెషల్‌గా రావడం చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆంటీ వాళ్ళు ప్రజ్ఞాన్ వాళ్ళ అమ్ము, అత్త. ఆంటీ అయితే ప్రజ్ఞాన్‌ని కన్నయ్య, కన్నయ్య అంటదని ప్రజ్ఞాన్ కూడా కన్నయ్య, నాని అనే పిలుస్తూ ఉంటాడు. అలా ఆంటీ వాళ్ళు కూడా ఆ టైంలో రావడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇక్కడైతే ప్రజ్ఞాన్ వాళ్ళ మామ, బాలు మామ, రాజు మామ అలా వాళ్ళున్నారు. వాళ్ళంటే కూడా ప్రజ్ఞాన్‌కి చిన్నప్పటి నుండి బాగా అలవాటు. ఇంట్లో ఏది కావాలన్నా మామ రావాలి అని పిలుస్తూ ఉండేవాడు. అలా వాళ్ళ మామ వాళ్ళు రావడం కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా ప్రజ్ఞాన్‌కైతే కమ్యూనిటీలో ఒక చిన్న చెల్లుంది. ఆ చెల్లిని పిలిచాడు. యాక్చువల్లీ వాళ్ళు ఊరెళ్ళాలి ఆ రోజు. కానీ ప్రజ్ఞాన్ బర్త్‌డే కోసం అని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకున్నారంట. మొత్తం పార్టీలో ప్రజ్ఞాన్ ఎక్కడైనా స్మైల్ చేశాడు అనంటే అది వాళ్ళ చరణ్ దగ్గరే. ఇంకెక్కడ కూడా వాడు స్మైల్ చేయలేదు. కొంచెం డల్‌గానే ఉన్నాడు. కానీ వన్స్ వాళ్ళ చరణ్ తీసుకోంగానే మాత్రం వాడు ఫుల్ స్మైలీలో ఉన్నాడు. వాళ్ళ పిన్ని దగ్గరికొచ్చాక ఇంక ఆగనే ఆగలేదు. వాళ్ళ పిన్ని, వాళ్ళ జెసక్క సేమ్ అవుట్‌ఫిట్స్ యేసుకున్నారు మ్యాచింగ్. వచ్చిన గెస్ట్‌లందరూ కూడా డిన్నర్‌కెళ్తే ఇంకా ఆ టైంలో మేమైతే ఫోటో సెక్షన్ పెట్టుకున్నాము. ప్రజ్ఞాన్‌కి వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళు కూడా ఏ ఈవెంట్ కూడా మిస్ అవ్వరు. ప్రజ్ఞాన్‌ది అంటే కంపల్సరీ అటెండ్ అవుతారు.
అదే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ప్రజ్ఞాన్‌కి ఇంత జెన్యూన్ లవ్ అయితే దొరుకుతుంది. అందరి దగ్గర నుంచి కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ దొరకడం హ్యాపీ. ఇంకా ప్రజ్ఞాన్ వాళ్ళ నానమ్మ, తాతయ్య కూడా వచ్చారు కదా! అని ఇంక అందరం కూడా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకుందాము అని అనుకున్నాము. అందుకే ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా సింగిల్స్‌గా తీస్తాము అని అంటూ ఉన్నారు. కాకపోతే మాకు ప్రజ్ఞాన్ ఫస్ట్ బర్త్‌డేకి అవే స్టిల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవే స్టిల్స్ ఉన్నాయి అని చెప్పి ఇంకా కొన్నైతే మేము వద్దనేసాము. ఎందుకు సేమ్ రొటీన్‌లా అనిపిచ్చింది మాకు కూడా. అందుకే మాకింక వద్దు ప్రజ్ఞాన్‌కే తీద్దాంలే అని అనుకున్నాము. కాకపోతే వాడప్పటికి వాడి ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ప్రజ్ఞాన్ వాళ్ళ పిన్ని, ఇంకా వాళ్ళ జెస్సక్క అయితే సేమ్ అవుట్‌ఫిట్స్ యేసుకున్నారు. ఇయర్ రింగ్స్ నుంచి అన్నీ కూడా సేమ్ తీసుకున్నారు. అలా మా క్యూట్ బ్యాచ్‌తో అయితే కొన్ని పిక్స్ అయితే మేము తీసుకున్నాము. ప్రజ్ఞాన్ ఎలాగో లేడు కదా అని. కాకపోతే వాడు మమ్మల్ని చూసి పైకొచ్చేసాడు. వాడు కూడా ఇంకా ఫోటోస్‌కి పోజెస్ ఇస్తూ ఉన్నాడు. ఎంజాయ్ చేశాడు ఈ బర్త్‌డేకి వాడు. అన్నీ మాతో ఫోటోస్ తీసుకొని ఇంకా నేనెళ్ళిపోతా అని జెప్పేసి సైడ్‌కైతే ఎళ్ళిపోయాడు. అక్కడికెళ్ళి బాగా థింక్ చేశాడు. మళ్ళీ అక్కడికెళ్ళాక ఏమనుకున్నాడేమో స్టెప్ దిగుతాడని మేమందరం చూస్తూ ఉన్నాము. కానీ స్టెప్ దిగకుండా వాళ్ళ పిన్ని దగ్గరికెళ్ళి వాళ్ళ పిన్ని హెయిర్ అయితే లాగుతూ ఉన్నాడు. ప్రణి అయితే ప్లీజ్ రా అని అడుగుతూ ఉంది. అయినా గాని విడిచిపెట్టలేదు. లాగేస్తూ ఉన్నాడు. మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీ అండ్ విత్ చిల్డ్రన్. పాపం చెర్రీ అయితే ప్రజ్ఞాన్ని తీసుకెళ్ళాడు వాడు ఆడుకుంటూ ఉంటే. అందుకే వాడు కొంచెం క్రాంకీ అయితే వాడినొదిలేసాడు. ఇంకా ఇక్కడైతే మేము మా ఫ్యామిలీ పిక్ తీసుకుంటూ ఉన్నాము. ప్రజ్ఞాన్ అయితే వాళ్ళకి హాయ్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడికొచ్చాక వాడికి హాయ్ చెప్పాలనిపిచ్చింది. ఇంకా అందరం కూడా ఫ్యామిలీ పిక్స్ తీసుకుంటూ ఉన్నాము. ఫైనల్‌గా గ్రూప్ ఫోటో తీసుకుందామని అనుకున్నాం. అప్పటికే లేట్ అయిపోయింది. గ్రూప్ పిక్ తీసుకోవడానికి అత్తయ్య వాళ్ళని పిలిచాము. కాకపోతే వాళ్ళు అప్పుడే డిన్నర్‌కి వెళ్లారంట. సో, ఇంకా అత్తయ్య వాళ్ళు లేరు. మేమే తీసుకున్నాము. ఇక్కడ బాయ్ చెప్పమన్నారు. అందరం కూడా ఎంత హ్యాపీగా బాయ్ చెప్పామో, ప్రజ్ఞాన్ కూడా బాయ్ చెప్పాడు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. వచ్చిన గెస్ట్‌లందరూ కూడా చాలా హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడెప్పుడో ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అయ్యింది. సో, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని చూడంగానే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా అందరూ వచ్చి మళ్ళీ మళ్ళీ అడిగారు. ఎవరి దగ్గర చేయించారు? చాలా బావున్నాయని. మా ప్రతి ఫంక్షన్‌కి కూడా మేమెప్పుడూ ఒక్కళ్ళ దగ్గరే ఆర్డర్ చేస్తాము. సో, ప్రజ్ఞాన్ బర్త్‌డేకి కూడా సేమ్ వాళ్ళ దగ్గర నుండే తీసుకున్నాం. కొంతమంది ఔట్‌డోర్‌లో తిన్నారు. కొంతమంది లోపల తిన్నారు. అందరూ డిన్నర్ చేస్తూ ఉన్నారు. ప్రజ్ఞాన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడంలో చాలా బిజీ అయిపోయాడు. అండ్ ఎవరి ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చేసింది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ గ్రూప్‌తో బిజీగా ఉన్నారు. అందరం కూడా చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాం. సో, అందరం కూడా ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేద్దాము అనే అనుకున్నాము. ఇంక మేము కూడా మా డిస్కషన్‌లోకెళ్ళిపోయాం. ఆంటీ వాళ్ళు కూడా మాతోనే జాయిన్ అయిపోయారు. వచ్చిన గెస్ట్‌లంతా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ అయితే స్టార్ట్ చేసాము డిన్నర్ చేయడానికి. అందుకే ఇంకా మమ్మీ, డ్యాడీ, మామయ్య, గీతక్క, చెర్రీ, జెస్సీ అండ్ ప్రణీత ఇంకా బావ అందరూ కూడా ఒకటేసారి వెళ్లారు. ప్రజ్ఞాన్ బర్త్‌డే అయితే థర్స్‌డే పడింది. సో, మేమైతే వెజ్జే పెట్టాము. ఎందుకంటే నెక్స్ట్ డే శుక్రవారం. సో, థర్స్‌డే కూడా చాలామంది తినట్లేదు. అండ్ ఎందుకు నాన్ వెజ్ పెట్టడం అని చెప్పి కంప్లీట్‌గా నాన్ వెజ్‌నైతే అవాయిడ్ చేసి ఓన్లీ వెజ్‌నే ప్రిఫర్ చేశాము. అందుకే ఫుడ్ అంతా కూడా వెజ్జే తీసుకున్నాము. అందరం కూడా మా స్కూల్ డేస్‌కెళ్ళిపోయాం మళ్ళీ. మేము అప్పుడువన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు ఏమీ ఆలోచించలే మేమెక్కడున్నాం, ఏంటి అని ఆ డిస్కషన్‌లోనే అయిపోయింది. మా ప్రజ్ఞాన్ సెకండ్ బర్త్‌డే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రజ్ఞాన్ 23.